మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ రెండవ పర్యాయం చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు రాష్ట్రపతి. మేక్ ఇన్ ఇండియా, స్వయం సమృద్ధి భారత్, అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్ఠించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త పార్లమెంటు భవనంలో బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ రెండవ పర్యాయ చివరి బడ్జెట్ సెషన్ జనవరి 31 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమైంది. కొత్త పార్లమెంట్లో తొలిసారిగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. మేక్ ఇన్ ఇండియా, స్వయం సమృద్ధి భారత్ మన శక్తిగా మారాయని రాష్ట్రపతి అన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు లోక్సభ స్పీకర్, పార్లమెంట్ సెక్రటరీ రాజదండంతో లోక్సభలోకి ప్రవేశించారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ గుర్రపు బండిలో పార్లమెంటు భవనానికి విచ్చేశారు. లోక్సభ స్పీకర్, ఉపరాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ రాజదండంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజయాలు గత 10 సంవత్సరాలుగా అనుసరిస్తున్న పద్ధతులకు పొడిగింపు అని అన్నారు. గరీబీ హఠావో అనే నినాదాన్ని తాను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నానని, అయితే ఇప్పుడు మన జీవితంలో మొదటిసారిగా పేదరికాన్ని పెద్ద ఎత్తున నిర్మూలించడం చూస్తున్నామన్నారు రాష్ట్రపతి. గతంలో ప్రపంచం 2 పెద్ద యుద్ధాలను చూసిందని, కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొందని, అటువంటి ప్రపంచ సంక్షోభాలు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచిందని గుర్తు చేశారు. దేశంలోని సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు అనే 4 బలమైన స్తంభాలపై అభివృద్ధి చెందిన భారతదేశం గొప్ప భవనంగా నిలుస్తుందని, ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం విశ్వసిస్తోందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన భారత్ మన శక్తిగా మారాయని, రక్షణ రంగ ఉత్పత్తి 1,00,000 కోట్ల రూపాయల మార్కును దాటిందని రాష్ట్రపతి ప్రశంసించారు. గత ఏడాది భారత్ను అనేక విజయాలు వరించాయన్నారు. అన్ని రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారిందన్న రాష్ట్రపతి, చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ అవతరించిందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు భారతదేశం నిర్వహించిన విజయవంతమైన G20 సమ్మిట్ భారతదేశం పాత్రను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక ఆసియా క్రీడల్లో భారతదేశం 100కు పైగా పతకాలు సాధించడం మన దేశ ఘనతగా కొనియాడారు. కొత్త పార్లమెంటు భవనంలో ఇది తన మొదటి ప్రసంగమని చెప్పిన రాష్ట్రపతి, ఈ గొప్ప భవనం అమృత కాలం ప్రారంభంలో నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ఇది వన్ ఇండియా, బెస్ట్ ఇండియా అనే సువాసనను కలిగి ఉందన్న రాష్ట్రపతి, ప్రజాస్వామ్య, పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించాలనే సంకల్పం ఉందన్నారు. అంతేకాదు 21వ శతాబ్దపు కొత్త భారతదేశానికి సంబంధించిన కొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పం ఉందన్నారు. ఈ కొత్త భవనంలో విధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని విశ్వసిస్తున్నానని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణంగా ఉందన్న రాష్ట్రపతి, ఆదిత్య L1 మిషన్ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించిన విషయాన్ని ప్రస్తావించారు.
భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ఆదిత్య L1 ప్రవేశించిందన్నారు. భారత్లో తొలిసారిగా నమో భారత్ రైలును ప్రారంభించినట్టుగా రాష్ట్రపతి తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఆమోదించుకున్నామని, రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి చెప్పారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్న రాష్ట్రపతి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మన లక్ష్యంగా చెప్పారు. దేశంలో పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తుందని రాష్ట్రపతి తెలిపారు. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటు కానుందని, దేశంలో 5G నెట్వర్క్ వేగంగా విస్తరిస్తుందని రాష్ట్రపతి చెప్పారు. కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావించిన రాష్ట్రపతి రక్షణ రంగం, అంతరిక్ష రంగాల్లో కొత్త ఆవిష్కరణలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. లక్షల కోట్లు వెచ్చించి దేశమంతా తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు రాష్ట్రపతి. ఉజ్వల కనెక్షన్లు 10 కోట్లు దాటాయని, 7 లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను లేకుండా చేసినట్టుగా వివరించారు. సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలకు కేంద్రం అమలు చేస్తుందన్నారు. 2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారన్న రాష్ట్రపతి 4 కోట్ల 10 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్లుగా ద్రౌపది ముర్ము తెలిపారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం చారిత్రక నిర్ణయంగా పేర్కొన్న రాష్ట్రపతి 10 ఏళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. ఆదివాసీ గ్రామాలకు పరిశుభ్రమైన జలాలను అందిస్తున్నట్లుగా చెప్పారు. ట్రాన్స్జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించినట్లుగా తెలిపిన రాష్ట్రపతి యూపీ, తమిళనాడులో రక్షణ కారిడార్లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో గత 10 ఏళ్ల కాలంలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించడంతో పాటు దేశం అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తుందని తెలిపారు.